వెంకట్, శిరీష అక్కడుంది, త్వరగా వెళ్ళు. అతన్ని ప్రాణాలు తీయడానికి రాలేదు, నీకు నిజం చెప్పడానికి వచ్చాడు. కోర్టులో సాక్ష్యం చెప్పి ముందా హరిని జైలుకు పంపించి చిప్పకూడు తెరిపిస్తాను. చింతామణి పిక్చర్స్ వారి శివమణి దర్శకత్వంలో హరి బాందీబాబు కలిసి నటించిన గొప్ప మల్టీస్టారర్ బొమ్మ పొడిస్తా చూడండి. హరికృష్ణ హరికృష్ణ హరికృష్ణ. నమస్కారం జడ్జి గారు. భగవంతుని సాక్షిగా, భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు? హరికృష్ణ. గణపతి అనే వ్యాపారవేత్తని ఊరందరి ముందు మీరు చంపాలని చూశారా? లేదు. కానీ సాక్ష్యాలు అవుననే అంటున్నాయి. యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ గారు నా క్లయింట్ ని భయపెట్టాలని చూస్తారు. సాక్ష్యాలు ఉన్నాయి డిఫెన్స్ లాయర్ గారు, అందుకే చెప్తున్నాను. యువర్ ఆనర్, ఇందులో బెదిరింపు ఏమీ లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, హరికృష్ణ అనే ఈయన పర్వతాపురం అనే గ్రామాన్ని తన సంస్థానంలాగా, దానికి తానే ఒక రాజులాగా, నియంతలాగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఆ ఊళ్ళో ఎవ్వరూ ఇతని మాటకి ఎదురు చెప్పకూడదు. ఇతన్ని కాదని ఎవ్వరూ ఏ పని చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళు ఎంతటి పెద్ద అధికారులైనా సరే వాళ్ళ మీద చెయ్యి చేసుకోవడానికి కూడా వెనుకాడ్డు. ఇతని చేతిలో గాయపడ్డ గణపతి విషయమై ఇతనితో మాట్లాడడానికి వచ్చి ఇతని చేత అవమానపడ్డ ఏసీపీ ప్రతాప్ శివని సాక్షిగా ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. ప్రతాప్ శివ, ప్రతాప్ శివ, ప్రతాప్ శివ. మీరు అతన్ని గుర్తుపట్టగలరా? ఎస్ సార్. ఆ రోజు ఏం జరిగిందో, అతను మిమ్మల్ని ఎలా అవమానించాడో కోర్టు వారికి చెప్పగలరా? ఆ రోజు గణపతి నా దగ్గరకు వచ్చి ఆ ఊర్లో వైన్ షాప్ పెట్టడానికి టెండర్లో పాడుకుంటే తనని షాప్ పెట్టనివ్వకుండా అడ్డుపడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని ఆ గ్రామం వెళితే ఇది నా ఊరు, నా ఊర్లో షాప్ పెట్టడానికి వీల్లేదు అన్నాడు. షాప్ పెట్టడానికి తనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పాను. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా నేనివ్వను అన్నట్టు మాట్లాడి నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. నో సార్, పొరపాటుగా నా చెయ్యి తగిలింది. చెయ్యి పొరపాటున తగిలింది. ఓకే, అయితే ఊళ్ళో షాప్ పెట్టదు అని మీరు అన్నది అబద్ధమా? పొరపాటును తగిలింది అంటుంటే దానికి పెడార్థాలు తీస్తున్నారు యువర్ ఆనర్. ఏదో ఒక విధంగా
నా క్లయింట్ని నేరస్తుడుగా నిరూపించాలని చూస్తున్నారు. అక్కడ జరిగిన వాస్తవాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు యువర్ ఆనర్. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఆ ఊళ్ళో ఇంకెవరూ వైన్ షాప్ పెట్టకూడదు అని ఇతను అనటానికి మెయిన్ రీజను ఇతనేదో ఆ ఊరిని ఉద్ధరించాలని కాదు. ఆ ఊళ్ళో వైన్ షాపుకి ఇతను కూడా టెండర్ వేశాడు. కానీ ఆ టెండరు గణపతికి దక్కిందే అన్న అక్కసుతో తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు అన్న ఉద్దేశంతో కావాలనే గణపతి షాపు పెట్టకుండా అడుగడుగున అడ్డు తగులుతున్నాడు. లేదు సార్, నేను ఎలాంటి టెండరు వేయలేదు. అదంతా అబద్ధం. ఆధారాలు లేకుండా నేనేమీ మాట్లాడను మిస్టర్. ఒక్క నిమిషం యువర్ ఆనర్. గత సంవత్సరం ప్రభుత్వం వారు వైన్ షాపులకు టెండర్లు పిలిచినప్పుడు ఈ హరికృష్ణ ఆ షాపు కోసం వేసిన టెండరు జిరాక్స్ కాపీ. అబద్ధం. నేనే టెండరు వేయలేదు. అందులో సంతకాన్ని ఒక్కసారి పరీక్షించండి యువర్ ఆనర్. టెండర్ కొటేషన్ ఎవరైనా వేయొచ్చు, కానీ మరొకరు సంతకం పెట్టలేరుగా. సో తనకు రావలసిన టెండర్ గణపతికి రావడం తట్టుకోలేని ఈ హరికృష్ణ అతని మీద కక్ష పెంచుకుని అతను ఊళ్ళో షాప్ పెట్టకుండా అడుగడుగున అడ్డు తగులుతున్నాడు. ఊళ్ళో తనకెవరూ సహాయం చేయకపోవడంతో అదే ఊళ్ళో ఉంటూ సమాజ సేవ చేస్తూ నలుగురికి సాయం చేయాలని తప్పించే చింతామణి గారి సాయం కోరాడు గణపతి. గణపతి కోరిక మేరకు అతనికి సాయం చేయడానికి వచ్చినటువంటి చింతామణిని కూడా ఈ హరికృష్ణ ఊరి పంచాయతీలో నిలబెట్టి అవమానించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరూ సాయం చేయకూడదని, కనీసం వాళ్ళతో మాట్లాడకూడదని బెదిరించాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. అక్కడ ఏం జరిగిందో కళ్ళారా చూసినట్లు కట్టుకథ అల్లి లాయర్ గారు కోర్టుని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు యువర్ ఆనర్. కట్టుకథ వాస్తవమో ఇప్పుడే తేలిపోతుంది లాయర్ గారు. యువర్ ఆనర్, చింతామణి గారిని సాక్షిగా ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చింతామణి, చింతామణి, చింతామణి. మనకి కోర్టు దద్దరిల్లిపోవాల. చింతామణి గారు, జరిగిందేమిటో కోర్టు వారికి చెప్పగలరా? మా ఊరి మనిషి గురించి ఇలా మాట్లాడవలసి రావడం బాధగానే ఉన్నా, న్యాయాన్ని గౌరవించే మనిషిగా జరిగింది చెప్తాను. గత కొన్ని సంవత్సరాలుగా మా ఊరు అతని ఇల్లులా మారిపోయింది. ఎవరు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అంతా అతనిష్టం. కాదంటే పంచాయతీలు అతనిష్టానికి తీర్పులు. చివరికి ఊరి జనం కూడా ధైర్యంగా అతని గురించి మాట్లాడలేని పరిస్థితి. కానీ మొదట్నుంచి ఊరి జనం గురించి ఆలోచించే నేను చాలా విషయాల్లో అతనికి ఎదురు నిలబడ్డాను. అలాగే గణపతి విషయంలో కూడా
గవర్నమెంట్ అనుమతిచ్చాక అడ్డుకోవడం కరెక్ట్ కాదు. గణపతిని షాప్ పెట్టుకొనివ్వండి అన్నందుకు మా పైన లేనిపోని నిందలు వేసి ఊరి మధ్యలో మమ్మల్ని దోషులుగా నిలబెట్టి మమ్మల్ని ఊర్లో ఉన్న లేనివాళ్లుగా చేశాడు. నా వల్ల కాలేదని చట్టాన్ని ఆశ్రయించమన్నాను. ఏసీపీ గారితో వస్తే ఆయన్ని అవమానించారు. నా మీదకు పోలీసుల్ని పంపిస్తావా అని ఊరిలో గణపతిని తరిమి తరిమి పొడిచాడు. తను చెప్పేది పచ్చి అబద్ధం. నేను గణపతిని చంపాలనుకోలేదు. ఆ గణపతే తన దగ్గర పనిచేసే వెంకటనే అతన్ని చంపడం కోసం అతని చెల్లెల్ని కిడ్నాప్ చేస్తే ఆ వెంకట్ నా దగ్గరికి వచ్చి కాపాడమంటేనే నేను ఈ చింతామణి ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళని కాపాడడం కోసం జరిగిన గొడవలో గణపతిని తరిమిన మాట నిజమే, కానీ నన్ను ఇలా తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేయడం కోసం ఆ గణపతే తనని తాను పొడుచుకున్నాడు. ఇది మరీ హాస్యంగా ఉంది యువర్ ఆనర్. ఒకళ్ళని తప్పుడు కేసులో ఇరికించడానికి ఎవరైనా తనని తాను పొడుచుకుంటారా? నేను చెప్పేది నిజం. నిజమే అయితే ఆ వెంకట్ని అతని చెల్లెల్ని కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యం చెప్పించండి. ఉన్నారా? లేరు. వాళ్ళని కాపాడటానికి వెళ్ళాను, వీళ్ళని కాపాడటానికి వెళ్ళాను. అంతా అబద్ధం యువర్ ఆనర్. కేవలం ఆ వైన్ షాపు లైసెన్స్ తనకు దక్కలేదన్న అక్కసుతోటే ఇతడు గణపతి మీద కక్ష పెంచుకొని అతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు. దానికి ఇతని చేతిలో కొద్దిలో చావు తప్పించుకున్న గణపతే సాక్ష్యం. అతను కోర్టుకి రాగలిగే స్థితిలో ఉన్నాడా? ఉన్నాడు యువర్ ఆనర్. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా తనకు న్యాయం జరగాలని సాక్ష్యం చెప్పడం కోసం అతను కోర్టుకు రావడం జరిగింది. అతన్ని పిలిపించండి. గణపతి, గణపతి, గణపతి. హరికృష్ణ అనే ఆ వ్యక్తి నిన్ను చంపాలని చూశాడు అన్నది అభియోగం. నిజమేనా? అయ్యా, నేనేదో వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవాణ్ణి. నేను ఈ గొడవలు అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను. కానీ ఆ హరిగారు నన్ను ఆ ఊర్లో షాప్ పెట్టుకోనివ్వకుండా అడ్డుపడ్డారు. అయ్యా, మీకు ఇది ధర్మం కాదు, నా వ్యాపారం నన్ను చేసుకునివ్వండి అని బ్రతిమలాడాను. నా మాట వినలేదు. చివరికి తన ఊర్లో నన్ను తరిమి తరిమి పొడిచాడయ్యా. కాపాడడానికి కనీసం ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా అడ్డుపడలేదంటే ఆ ఊరిలో ఇతనంటే ఎంత భయమో తమరు అర్థం చేసుకోండి. యువర్ ఆనర్, వాడు చెప్పేది అబద్ధం. నేను వాడిని పడవలేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అయ్యా, మీరు అతని మాటలు నమ్మి అతనికి సరైన శిక్ష విధించలేదు అంటే అతను నన్ను బతకనివాడు. నాకు న్యాయం చేయండి అయ్యా. అతని నుంచి నన్ను కాపాడండి అయ్యా. అతన్ని తీసుకెళ్ళండి.
ఇప్పుడు ఈ కేసులో ప్రధాన సాక్షి గణపతిని హరికృష్ణ కత్తితో పొడుస్తుండగా కళ్ళారా చూసిన వ్యక్తి, ధైర్యంగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చిన హరికృష్ణ భార్యను సాక్షిగా ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. అతని భార్య సాక్ష్యం చెప్తుందా? ఎస్ యువర్ ఆనర్. భర్త హత్య చేయబోయాడని భార్య సాక్ష్యం చెప్తుందా? గ్రేట్. ఆమెను ప్రవేశపెట్టండి. శిరీష, శిరీష, శిరీష. మీ పేరు శిరీష కదమ్మా? అవునండి. ఆయన మీకేమవుతాడు? తాళి కట్టిన భర్త. మీ ఊళ్ళో నీ భర్త మాటే వేదం, అవునా? అవునండి. మీ ఊళ్ళో నీ భర్త చెప్పిందే తీర్పు, అవునా? అవునండి. మీ ఊళ్ళో చింతామణి కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడకూడదని, వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్కి పిలవకూడదని నీ భర్త తీర్పు చెప్పాడు, అవునా? అవునండి. చెప్పమ్మా, గణపతి అనే బ్రాందీ షాపు వ్యాపారిని హరికృష్ణ కత్తితో పొడిచి చంపాలని చూశాడా? చెప్పమ్మా, ఇక్కడ నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఏం జరిగిందో, నువ్వేం చూసావో ధైర్యంగా కోర్టు వారికి చెప్పు. ఆ రోజు నా భర్త గణపతిని కొడుతున్నారని ఎవరో వచ్చి చెబితే ఏమైందో అని కంగారుగా పరిగెత్తాను. తీరా అక్కడికి వెళ్లేసరికి గణపతిని నా భర్త కత్తితో పొడవడం కనిపించింది. నా భర్త గురించి ఇలా చెప్పవలసి రావడం బాధగా ఉన్నా చెప్పక తప్పటం లేదు. గణపతిని నా భర్తే పొడిచారు.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. గణపతి మీద ఈ హరికృష్ణ హత్యా ప్రయత్నం చేయబోయాడు అనడానికి ఇంతకన్నా ఏ సాక్ష్యం కావాలి యువర్ ఆనర్? ఈ సాక్ష్యంతో పాటు గణపతి కడుపులో దిగిన కత్తిపై ఈ హరికృష్ణ వేలిముద్రలు ఉన్నాయి అన్న ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, వాడబడిన కత్తి కూడా ఆల్రెడీ కోర్టు వారికి సమర్పించడం జరిగింది. యువర్ ఆనర్, పర్వతాపురం అనే గ్రామంలో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ తనని ఎదిరించిన వాళ్ళకి తనకు ఇష్టం వచ్చిన శిక్షలు వేస్తూ ఒక నియంతలా ప్రవర్తిస్తున్నటువంటి ఇటువంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు.